హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈ 6 of Wands ఛానల్లో ఈరోజు మీ పర్సన్కి ఫీలింగ్స్ ఏంటి నెక్స్ట్ 48 అవర్స్లో, ఈ పింక్ ఫుల్ మూన్ రోజు మీ పర్సన్కి రాబోయే ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, తర్వాత యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మీ ఫీలింగ్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. అసలు రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారా మీ పర్సన్ అండ్ మీరు, ఇవన్నీ కూడా ఆలోచిద్దాం, ఈ వీడియోలో చూద్దాం. సో ఈ పింక్ ఫుల్ మూన్ రోజు ఏరీస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు, ఏరీస్ మెయిన్లీ అంటే మేషరాశి. చాలామంది అడుగుతున్నారు రాసులు ఇంగ్లీష్లో చెప్పొద్దు, తెలుగులో చెప్పండి. నేను ఏరీస్ అంటే మేషరాశి. మేషరాశిలో ఈ వీనస్, ప్లానెట్ ఆఫ్ లవ్ అంటారు కదా, ఆ వీనస్ ఎంటర్ అవ్వడం వల్ల ఏరీస్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థర్డ్ పార్టీ వాళ్ళ లైఫ్లోంచి దూరం అయిపోతుంది పూర్తిగా. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇంకా మిగతా రాసులకు కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను రీడింగ్ చూసినప్పుడు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే వచ్చింది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అందులో అన్ని రాసులు కూడా వచ్చినట్టే. ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది, అన్ని రాసుల వాళ్ళకి, అన్ని రిలేషన్షిప్లో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి, డివోర్స్ తీసుకున్న వాళ్ళకి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే ఉంటున్న వాళ్ళకి, అండ్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, డివోర్స్ తీసుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ వర్తిస్తుందా, వర్తిస్తుందండి. కొంతమంది డివోర్స్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్యాచప్ అయిన కేసెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుంది. పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలనుకుంటే అవన్నీ సర్వీసెస్ ఛార్జబుల్ అండి. మీరు మాకు అమౌంట్ పే చేసిన తర్వాతే మీకు రీడింగ్ అంటూ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, నెక్స్ట్ 48 అవర్స్లో ఏ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం. మీ పర్సన్ అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని బ్లాక్లో అయితే పెట్టారు. కొంతమంది కేసెస్లో బ్లాక్లో పెట్టలేదు, కాకపోతే వాళ్ళకి రిప్లై అయితే ఇవ్వట్లేదు. వాళ్ళ నెంబర్స్ ఓపెనే ఉన్నాయి కానీ రిప్లై ఇవ్వట్లేదు, వాళ్ళ మెసేజెస్ అసలు చూడటం లేదు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి తప్పకుండా April 25 తర్వాత రీయూనియన్ అయితే అయిపోతుంది. ఇలా బ్లాక్ చేయని నెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఎవరి నెంబర్స్ అయితే బ్లాక్లో ఉన్నాయో అవి కూడా ఓపెన్ చేస్తారు ఈ మంత్ ఎండింగ్కి. సో ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ వచ్చేసి 6, 9, 8, 1. ఇవి మీ లక్కీ నెంబర్స్. మీ బర్త్డే డేట్స్ ఆర్ మీరు ఫస్ట్ టైం కలిసిన డేట్స్ అయి ఉండొచ్చు. రాసుల విషయానికి వస్తే అన్ని రాసులు ఇక్కడ ఉంటాయి ఇక్కడ. సో మీ పర్సన్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే, ఆల్రెడీ మిమ్మల్ని స్పై అయితే చేస్తున్నారు, మీ ఫొటోస్ చూస్తున్నారు, మీ పోస్టులన్నీ చూస్తున్నారు దీంట్లో మీడియాలో. తర్వాత ఏమనుకుంటున్నారంటే, ప్రజెంట్ అసలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా మ్యారేజ్ అయితే మిమ్మల్ని చేసుకుని ఇంట్లోంచి అన్నా వెళ్ళిపోవాలి అన్న ఆలోచనలో అయితే ఉన్నారు చాలా కేసెస్లో. ఇంకొన్ని కేసెస్ ఎలా ఉన్నాయంటే, ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒప్పించి మ్యారేజ్ అయితే చేసుకోవాలి మీతో అన్న ఆలోచనలో మీ పర్సన్ అయితే ఉన్నారు. కానీ మీ పర్సన్కి ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఫైనాన్షియల్గా అయితే ఏదో చాలా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఫైనాన్షియల్గా ఏదో లార్జ్ స్కేల్లో ఏదో లాస్ వచ్చింది. నెక్స్ట్ సడన్గా లోన్స్ క్లియర్ చేయమని నోటీసులు రావడం అలాంటివి ఏవో జరిగినాయి. ఉన్న ప్రాపర్టీస్ గిరివి పెట్టడం అంటే తాకట్టు పెట్టడం, దాన్ని బ్యాంక్లో పెట్టి మళ్ళీ అమౌంట్ తెచ్చుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ ఒక కోర్టు అయితే కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మేబీ కోర్టు కేసులో దేంట్లోనో ఇరుక్కున్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్. దానివల్ల కూడా మిమ్మల్ని నో కాంటాక్ట్లో పెట్టేశారు అందరినీ. ఎందుకంటే ఇవన్నీ అసలు ఊహించుకోలేదు మీ పర్సన్ ఇలాంటివి వస్తాయి అని.
సడన్గా ఇవన్నీ వచ్చి తల మీద పడేసరికి ఇంకా అసలు ఏం చేయాలో తెలియక అలాగా స్టబర్న్ ఎనర్జీ, జగ్లింగ్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు. నో కాంటాక్ట్ అంటున్నారు. ఎవరితోనైనా కూడా, మీతోననే కాదు, ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఏమీ మాట్లాడట్లేదు. ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడం రావడం. బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్, ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇవే జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితి అంతా కూడా మారేది ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇదంతా అని అనుకుంటే మే 16th కల్లా క్లియర్ అవుతుంది. అయితే కానీ థాట్ ప్రాసెస్ మాత్రం మారుతుంది. ఈ 25th తర్వాత ఈ ప్రాసెస్, ఈ ఫుల్ మూన్ జరుగుతుంది కదా, దీని తర్వాత థాట్ ప్రాసెస్ అయితే మారుతుంది. అంటే మరీ అలా స్టబర్న్గా ఆలోచించరు, కొంచెం ఫీలింగ్స్ అయితే వస్తాయి. అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాను అని ఆలోచించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం అవసరమా, ఎందుకు బ్లాక్లో పెట్టడం, ఎందుకు మాట్లాడటం మానేయడం, ఎవరిని బ్లాక్లో పెట్టాలి ఎవరిని పెట్టకూడదు అన్న ఇది వస్తుంది, కొంచెం థాట్ వస్తుంది మైండ్లో. అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా అని తెలుసుకుంటారు. మీ మెసేజెస్ కూడా రిసీవ్ చేసుకుంటారు, రిప్లై ఇస్తారు. మీ ఇన్బాక్స్ అయితే మొత్తం మెసేజెస్తో నిండిపోతుంది త్వరలో. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా, ఇన్ని డేస్లో ఏమేం జరిగింది అని చెప్పాలి. కాల్ చేసి చెప్పే పరిస్థితి అయితే చాలామందికి లేదు. ఓన్లీ మెసేజెస్లో నడుస్తూ ఉంటాయి రిలేషన్షిప్స్ అన్నీ. సో నెక్స్ట్ 48 అవర్స్లో చాలామందికి ఇదైతే జరగబోతుంది. ఎవరికైనా ఇది జరిగితే వ్యూయర్స్లో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ మీ పర్సన్ ఇక్కడ మీకోసం అయితే ఆలోచిస్తూ ఉంటారు. మీ పాత రోజులు, అంటే మీరు కలిసి ఉన్నప్పుడు ఏమేమి జరిగింది అవన్నీ ఆలోచించుకొని నవ్వుకుంటూ ఉంటున్నారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మీరు స్మైల్ చేసే పద్ధతి, మీరు మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట. మీ వాయిస్ అంటే కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఇవైతే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీతో మూవీకి వెళ్ళాలని, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళాలని, టెంపుల్కి వెళ్ళాలని, ఏదైనా కొత్త మూవీ వస్తే దానికి వెళ్ళాలి అని, ఇలా ఎన్నో ప్లాన్స్లో అయితే ఉన్నారు. ఎందుకంటే సెపరేషన్కి ముందు ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకున్నారు, కానీ వెళ్ళడం అయితే కుదరలేదు. సడన్గా బ్రేకప్ అయినట్టుగా సెపరేట్ అయిపోయారు. కాబట్టి అప్పుడు ఆ ప్లాన్స్ అన్నీ అలా మైండ్లో ఉండిపోయి ఇప్పుడు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే గడపాలి లైఫ్ అంతా అన్న ఉద్దేశంలో ఉన్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ విషయానికి వస్తే, థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీలో ఎవరో ఫీమేల్ ఫిగర్, మేబీ సిస్టర్ ఆర్ మదర్, అండ్ వన్ రిలేషన్ కూడా ఉంది మీ పర్సన్కి బయట అంటే కాదు, మీ వాళ్ళ ఫ్యామిలీలోనే, అంటే మ్యారేజ్ రిలేషన్ టైప్ అనమాట. అంటే చాలామందికి ఏం చెప్పారంటే చిన్నప్పటి నుంచే మ్యానిపులేట్ చేసేస్తారు. ఇట్లా మేనకోడలున్నా, మరదలున్నా, కొంతమంది తనే మీ వైఫ్, తనే నీ వైఫ్ అని మాట్లాడుతూ ఉంటారు, తనే మీ హస్బెండ్ అంటూ ఉంటారు. అలాంటి రిలేషన్షిప్స్ ఫ్యామిలీలోనే ఉన్నాయి. సో ఆ ఫ్యామిలీలో రిలేషన్స్ వల్ల మీ పర్సన్ సైడ్ ఎవరైతే ఉన్నారో, మదర్ ఆర్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్కి. మీరు అదే మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు, అదే రిలేషన్షిప్ నీకు కరెక్ట్ అని. అయితే మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, వ్యాలంటైన్స్ డే రోజు అయితే మీ పర్సన్ యొక్క థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజస్వరూపం అయితే బయటపడింది. అది Feb 26th నుంచి ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది మీ పర్సన్.
చాలా కేసెస్లో ఇదే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అది జరిగే టైంకి మీ పర్సన్కి అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసాయి విపరీతంగా. ఒక పక్క హెల్త్ బాగాలేదు, ఒక పక్క ఈ ఇష్యూస్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం అయితే కష్టమైపోయింది. సో చాలా రోజులు ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చోవడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎడిక్షన్స్ కూడా అలవాటైనాయి చాలా. అయితే ఇప్పుడైతే లేదు అవన్నీ, ఇప్పుడు అన్నీ మానేస్తున్నారు 1 by 1. మళ్ళీ ఇప్పుడు మామూలుగా పాత రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు మీ పర్సన్ అనేది ఇప్పుడు చూస్తారు. ఈ రీసెంట్గా ఎలా అంటే మీ పర్సన్ని గుర్తుపట్టలేనంత విధంగా అయిపోయారు మీ పర్సన్ ఈ సెపరేషన్ పీరియడ్లో. అంత ట్రామాలో ఉన్నారనమాట. ఇప్పుడిప్పుడే బయటికి రావడం అంటూ జరుగుతుంది. మీరు మెసేజ్ చేసినా చేయకపోయినా డైలీ అయితే మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. మీ మెసేజ్ ఆర్ కాల్ ఎవరినైతే అన్బ్లాక్ చేసి ఉంచారో వాళ్ళు. సో దయచేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేయడానికి చూడండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అలాంటి విషెస్ ఏదైనా పెట్టొచ్చు మీరు. అది ఒక రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట మీ పర్సన్కి. అంటే మీ పర్సన్ తిరిగి రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ వెయిట్ చేస్తారు మీ మెసేజ్ పెడుతున్నారా లేదా, అసలు నేను గుర్తొస్తున్నానా లేదా అని ఆలోచించుకుంటున్నారు. వెయిట్ చేస్తున్నారు డైలీ. కొంతమంది అయితే పెడుతున్నారు మెసేజెస్, కొంతమంది అసలు ఎలాగూ రిప్లై రాదు కదా అని మెసేజెస్ పెట్టట్లేదు. కానీ పెడితే వాళ్ళకి రిలీఫ్గా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో మీరేం చేయలేరు, ఏ రకంగానూ మీరు హెల్ప్ చేయలేరు. కాబట్టి అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అన్నా మీరు చేయొచ్చు. కొంతమంది కేసెస్లో ఏం జరుగుతుందంటే ఓన్లీ మనీ పర్పస్ మీతో మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో కాల్ చేసి మెసేజ్ చేసి నాకు మనీ అవసరం అని ఎవరైతే అడుగుతున్నారో అలాంటి వాళ్ళకి దయచేసి మీరు అమౌంట్ ఇవ్వకండి. ఎందుకంటే ఆ మనీ అయితే వాపస్ రాదు. ఇలా మనీ విషయాలు మధ్యకి తీసుకొచ్చేటప్పుడు రిలేషన్షిప్ వీక్ అయిపోతుంది. ఈ బాండింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనీ ఇష్యూస్ అయితే రాకూడదు. ఎవరైతే మనీ ఇష్యూస్ పెడుతున్నారో ఆ బాండ్ అయితే అది నిలబడదు. మీరు ఇంకా ఏ రీడింగ్ తీసుకోనక్కర్లేదు, ఇలా చూస్తే చెప్పేసేయచ్చు. ఎందుకంటే నిజంగా ప్రేమ ఉన్నట్టయితే ఫస్ట్ నాకు అమౌంట్ ఇవ్వు అప్పుడు మాట్లాడు, ఇలా అయితే మాట్లాడరు. ఏమైనా అవసరం అయినప్పుడు నాకు ఇది అవసరం ఉంది అని చెప్తారు, అంతేగాని నాకు అమౌంట్ ఇవ్వు, నాకు అది కొను ఇది కొను అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని అనుకోండి, అది ఓన్లీ కమర్షియల్ రిలేషన్షిప్ అని మీరే గుర్తించండి. ఇంకా మీరు ఎవరిని అడగక్కర్లేదు. ఇది రీయూనియన్ ఉందా, వీళ్ళు నాతో ఉంటారా, ఇవన్నీ మీరు అడగొద్దు. ఇంకా అలాంటి రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి దయచేసి ఇప్పుడే. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా ఒక అఫైర్ పెట్టుకుంటే ఈ ఖర్చులన్నీ కూడా ఆ పర్సన్కి అప్ చెప్పేస్తారు. ఇంకా వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ వాడుకోవడం, వాళ్ళ అమౌంట్స్ వాడుకోవడం ఇదే జరుగుతుంది. ఇది ఒక రిలేషన్షిప్ కిందకి రాదు కదా, జస్ట్ ఒక కమర్షియల్ రిలేషన్ అవుతుంది. దీంట్లో ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. ఇది బ్రేకప్ అవడానికి కూడా చాలా ఈజీ. విదిన్ సెకండ్స్ బ్లాక్ చేసేస్తారు మిమ్మల్ని, వాళ్ళ అవసరాలన్నీ తీరిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఈ రోజుకి ఈ రీడింగ్ ఇంతేనండి. రీయూనియన్ అయితే తప్పకుండా ఉంటుంది. April 25th నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి రీయూనియన్స్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో, ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అయిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.